రగిలిపోతున్నారు. ఇవాళ రాత్రి విజయవాడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు అంబటి రాంబాబు అరెస్ట్ పైన మాజీ సీఎం జగన్ రగిలిపోతున్నారు. ఇవాళ రాత్రి విజయవాడకు ఆయనకు చేరుకోబోతున్నారు. అంబటి కోసం ఆయన షెడ్యూల్ మొత్తాన్ని మార్చుకున్నారు మాజీ సీఎం జగన్. ఇటు అంబటి కోసం ఒకరోజు ముందుగానే ఇటు విజయవాడకి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు రేపు ఉదయం గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి జగన్ వెళ్ళబోతున్నారు. అంబటి ఇంటిపై దాడిని పరిశీలించనున్నారు జగన్. అలాగే ఇటు అంబటి కుటుంబ సభ్యులందరినీ కూడా జగన్ పరామర్శించబోతున్నారు. దాని తర్వాత ఆయన మీడియాతో మాట్లాడి అలాగే శుక్రవారం 6న ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి కూడా జగన్ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తన షెడ్యూల్ మొత్తాన్ని మార్చుకున్నారు. ఒక్కసారిగా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. మనకు తెలుసు ఆల్రెడీ వైసీపీకి సంబంధించిన ఎంపీలు ఇటు హోం శాఖ మంత్రి అమిత్ షాని కలవడానికి వాళ్ళు ఇటు ఢిల్లీకి కూడా వెళ్ళడం. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు జగన్ ఏం మాట్లాడబోతున్నారు ఇటు మీడియాను ఉద్దేశించి, ఇటు జోగి రమేష్ ఇంటిపైన జరిగిన దాడి కావచ్చు, ఇటు అంబటి రాంబాబు అరెస్ట్ని, వీటన్నిటి దృష్ట్యా అసలు ఏం జరుగుతుంది, ఆయన మాజీ సీఎం జగన్ షెడ్యూల్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఇటు కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇటు మాజీ సీఎం జగన్ ఒక్కసారిగా తన షెడ్యూల్ మొత్తాన్ని మార్చుకున్నారు అంటే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారా? ఆయన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి? కళ్యాణ్, డెఫినెట్ గా అంబటి వ్యవహారం కావచ్చు, లేకపోతే జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, వ్యవహారాన్ని కొంత వైసీపీ పార్టీ అధ్యక్షుడు కూడా సీరియస్ గానే తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోంది. కారణం యాక్చువల్ గా అంబటి మీద జరిగిన దాడికి మొన్న ఆయన బయలుదేరి రావాలి. తర్వాత రాను పరిస్థితుల్లో యాక్చువల్ గా బుధవారం స్థితిలోనే ఈ రోజుకి మార్చుకున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రానికల్లా జగన్ విజయవాడ చేరుకుంటున్నారు. విజయవాడ చేరుకుని రేపు ఉదయాన్నే గుంటూరు బయలుదేరుతారు. రేపు ఉదయాన్నే గుంటూరు వెళ్ళి గుంటూరులో అంబటి కుటుంబ సభ్యులను, అలాగే అక్కడ జరిగిన దాడి ఎలా జరిగింది ఏంటి అనే అంశాల మీద పూర్వపరాలు పూర్తిగా కూడా ఆయన పరిశీలించే ప్రయత్నం చేస్తారు. తర్వాత 6వ తారీఖు ఇబ్రహీంపట్నం కూడా వెళ్ళి జోగి రమేష్ కుటుంబ సభ్యులను కూడా అక్కడ జరిగిన దారి దృశ్యాలు వీటన్నిటి కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే బేసిక్ గా కొంత ఈ వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకోవాలనేది వైసీపీ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా ఉంది. వ్యవహారంలో కొంత సీరియస్ గానే వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం పార్టీ అధ్యక్షులు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. జగన్ ఈరోజు సాయంత్రానికి విజయవాడ చేరుకుంటున్నారు. అంటే ఒక రోజు ముందుగానే ఆయన విజయవాడ చేరుకుంటున్నారు. రేపు ఉదయాన్నే గుంటూరు బయలుదేరుతారు. అయితే ఇప్పటికీ పోలీసులకైతే అఫీషియల్ గా ఇంకా సమాచారం వీలేదు. అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వడానికి మామూలుగా చేస్తుంటారు, కానీ అటువంటి పరిస్థితి ఇంకా కనపడలేదు. బట్ పోలీసులకి పర్మిషన్ కోసం అనుమతిస్తారా లేదా, ఇప్పటికే గుంటూరు కొంత టెన్షన్ లో ఉంది కాబట్టి అనుమతులు ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ మాత్రం వెళ్ళేదే అని చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. సో మరి పోలీసులు జగన్ కి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. టెన్షన్ ఎందుకు, ఆయన ఏదో వచ్చి వెళ్తారని పోలీసులు భావిస్తే సరే దానికి అనుమతి ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంకొంత టెన్షన్ పెరుగుతుంది, అనవసరంగా వద్దులే అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. జగన్ ఈరోజు సాయంత్రానికి వచ్చిన తర్వాత రేపు 8 గంటలకి, అంటే బహుశా మనకు అందుతున్న సమాచారం ఉదయం 9 గంటలకి జగన్ విజయవాడ నుంచి బయలుదేరి గుంటూరుకి బయలుదేరతారని ఒక సమాచారం అయితే వస్తుంది. ఏ విధంగా మరి ఎంతమందికి అనుమతిస్తారు, ఎన్ని కార్లు వాహనాలు అనుమతిస్తారు, ఇవన్నీ కూడా చూడాలి. బట్ గతంలో అలాగా అంతకుముందు సత్తెనపల్లి కావచ్చు, వీటన్ని వ్యవహారంలో ఏ విధంగా జరిగిందో మనం చూసాం. మామిడి రైతుల దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా. సో అటువంటి పరిస్థితి మళ్ళీ గుంటూరు టౌన్ లో రాబోతుందా అనే కొంత టెన్షన్ అయితే కనబడుతుంది. బట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూడాలి. బట్ ఈ సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి విజయవాడకి చేరుకుంటున్నారు కాబట్టి ఈ లోపల
వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎన్ని నెలలకు వెళ్తారు ఏంటి అనేది మరి కొంత సమాచారం అందాల్సిన పరిస్థితి అయితే ఉంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జగన్ తన షెడ్యూల్ మొత్తాన్ని మార్చుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకి ఇటు విజయవాడ నుంచి బయలుదేరి, తన నివాసం నుంచి బయలుదేరి ఇటు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించి అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి పర్యవేక్షించి దాని తర్వాత మరుసటి రోజు అంటే ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే తన షెడ్యూల్ని మార్చుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇటు వైసీపీకి సంబంధించిన నాయకుల మీద దాడిని సీరియస్గా తీసుకున్నారు. జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారు. తన షెడ్యూల్ అంతా మార్చుకొని మరి ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద దీనికి పర్మిషన్ మరి గుంటూరుకి సంబంధించిన పోలీసులు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. గతంలో జరిగిన సంఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు మరి జగన్ రాకకి పర్మిషన్ ఇస్తారా, ఎన్ని వెహికల్స్కి పర్మిషన్ ఇస్తారు, ఎంతమందికి పర్మిషన్స్ ఇస్తారు అన్న దానిపై కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఒకసారి ఇటు అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అల్లుడు ఏం మాట్లాడారు ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. నా ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు ఆయన దర్శనానికి అని చెప్పిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన్ని రెచ్చగొట్టి టీడీపీ గూండాలు వచ్చి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన చేత, సరే ఆయన కూడా క్లియర్గా దానికి ప్రెస్ మీట్లో చెప్పారు, నేను ఈ వయసులో అనాల్సిన మాట కాదు అని చెప్పని ఆయన కూడా రిగ్రెట్ అయ్యారు దాని గురించి. అదంతా అయిపోయింది. సరే దానికి ఆయన లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఏమున్నా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా అని కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరగాల్సినవి జరిగినాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మొన్న ఇంటి మీదకి వచ్చి ఆఫీస్ మీదకి వచ్చి టీడీపీ రౌడీలు వీళ్ళందరూ కర్రలు రాళ్ళు పట్టుకొని ఇంటిని ఆఫీస్ని పూర్తిగా అటాక్ చేశారు, మొత్తం డిస్ట్రాయ్ చేశారు, కార్లన్నీ పగలగొట్టారు, ఆఫీస్ని తగలబెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు దాకా ఏం కేసు పెట్టారు మీరు? ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన నిన్నేదో చంద్రబాబు గారు మాట్లాడుతూ అంటున్నారని నాకు ఇందాకే తెలిసింది. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇళ్ళ మీదకి వచ్చి అటాక్ చేస్తే మేము ఊరుకోము, అది ఎవరైనా సరే వాళ్ళ మీద కేసు పెడతామని చెప్పని అన్నారు. సరే, నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను క్లియర్గా ఒక పాయింట్ అడగదలుచుకున్నాను. మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు, ఒకళ్ళు సెంట్రల్ మినిస్టరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఏమన్నారు, 24 గంటల్లో రాంబాబు గారికి సినిమా చూపిస్తామన్నారు. సినిమా చూపించడం అంటే ఏంటండి అర్థం? లీగల్గా ప్రొసీడ్ అవుతాము, చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుందంటే అది వేరు. సరే, అది లాస్ట్లో ఏదో తోకలాగా తగిలిచ్చారు, కానీ సినిమా చూపిస్తాం 24 గంటల్లో అంటే ఏంటి ఆయన అర్థం? సినిమా చూపిస్తాం అని చెప్పి ఇళ్ళ మీదకి వచ్చి అటాక్ చేసి, ఇళ్ళ మీదకి వచ్చిన వాళ్ళల్లో గుంటూరు 2 లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇచ్చి అటాక్ చేసిన వీడియోస్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడే కేసు పెడతాం, మీరు తీసుకోండి. మీరు అన్నారు కదా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇళ్ళ మీదకి వచ్చింది మేము ఊరుకోమని. మీ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి